అమెరికా పోలీసుల చేతిలో పాలమూరు వాసి హతమయ్యాడు. జిల్లాకు చెందిన నిజాముద్దీన్ కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నాడు. రెంట్ విషయంలో ఫ్లాట్ ఓనర్తో ఘర్షణ జరిగింది. ఆ సమయంలో కాలిఫోర్నియా పోలీసులు నిజాముద్దీన్ను కాల్చి చంపారు. గొడవ సమయంలో నిజాముద్దీన్ చేతిలో కత్తి ఉందని చెబుతున్నారు పోలీసులు. అయితే నిజాముద్దీన్ను అమెరికా పోలీసులు ఎందుకు కాల్చారో స్పష్టత లేదని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. కుమారుడి మృతదేహం స్వదేశానికి రప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విదేశాంగ మంత్రి జయశంకర్కు తల్లిదండ్రులు లేఖ రాశారు. వాషింగ్టన్ డీసీ భారత కాన్సులేట్తో సంప్రదింపులు జరపాలని కోరారు నిజాముద్దీన్ తల్లిదండ్రులు. అమెరికా పోలీసుల చేతిలో పాలమూరు వాసి హతమయ్యాడు. జిల్లాకు చెందిన నిజాముద్దీన్ కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నాడు. రెంట్ విషయంలో ఫ్లాట్ ఓనర్తో ఘర్షణ జరిగింది. ఈ సమయంలో కాలిఫోర్నియా పోలీసులు నిజాముద్దీన్ను కాల్చి చంపారు. గొడవ సమయంలో నిజాముద్దీన్ చేతిలో కత్తుందని చెబుతున్నారు పోలీసులు. అయితే నిజాముద్దీన్ను అమెరికా పోలీసులు ఎందుకు కాల్చారో స్పష్టత లేదని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. కుమారుడి మృతదేహం స్వదేశానికి రప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విదేశాంగ మంత్రి జయశంకర్కు తల్లిదండ్రులు లేఖ రాశారు. వాషింగ్టన్ డీసీ భారత కాన్సులేట్తో సంప్రదింపులు జరపాలని కోరారు నిజాముద్దీన్ తల్లిదండ్రులు.